అందరికీ నమస్కారం అండి. జూలై 25 శనివారం తొలి ఏకాదశి. బ్రహ్మముహూర్తంలో ఈ దీపం వెలిగిస్తే పట్టిందల్లా బంగారమే. అందరికీ నమస్కారం అండి. ధర్మంలో మన సనాతన ధర్మంలో పండగలకు, వ్రతాలకు ఎంతో విశిష్టమైన స్థానం ఉంది. అందులోనూ ఆషాఢ మాసంలో వచ్చే తొలి ఏకాదశి ఒక ప్రత్యేకమైన విశేషమైన ప్రాముఖ్యత ఉంది. ఈ సంవత్సరం జూలై 25వ తేదీన శనివారం నాడు ఈ తొలి ఏకాదశి పర్వదినం రాబోతోంది. సాధారణంగానే శనివారం అంటే కలియుగ ప్రత్యక్ష దైవమైన ఆ శ్రీ వెంకటేశ్వర స్వామికి అత్యంత ప్రీతికరమైన రోజు. అటువంటి శనివారం నాడు ఈ ఏకాదశి రావడం భక్తులందరికీ ఒక గొప్ప వరం అని చెప్పవచ్చు. ఈ పవిత్రమైన రోజున ప్రతి ఒక్కరూ తమ ఇండ్లలో శ్రీ మహావిష్ణువును లేదా శ్రీ వెంకటేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో పూజించాలి. జూలై 25 ఉదయం 11:54 వరకు ఈ ఏకాదశి తిథి ఉంటుంది. ఈ విశేషమైన రోజున మనం పాటించవలసిన పూజా విధానాలు, ఇంటికి తెచ్చుకోవలసిన వస్తువులు, ప్రత్యేకమైన పవిత్రమైన నియమాలు ఏమిటి, అలాగే అపారమైన పుణ్య ఫలాలను పొందే మార్గాలు ఏమిటి అనే అద్భుతమైన విషయాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. ఈ తొలి ఏకాదశిని దేవశయని ఏకాదశి, పద్మ ఏకాదశి లేదా శయన ఏకాదశి అని కూడా పురాణాలలో పిలుస్తారు. దీనికి ఒక గొప్ప పురాణ నేపథ్యం ఉంది. సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు ఈ రోజు నుంచి క్షీరసాగరంలో ఆదిశేషుని పాన్పుపై సుదీర్ఘమైన యోగ నిద్రలోకి వెళ్తాడని శాస్త్రాలు చెబుతున్నాయి. దాదాపు 4 నెలల పాటు ఆ స్వామి యోగ నిద్రలోనే ఉండి లోక కళ్యాణాన్ని పర్యవేక్షిస్తాడు. ఈ కాలంలోనే సూర్యుడు ఉత్తర దిశ నుండి దక్షిణ దిశగా ప్రయాణించడం ప్రారంభిస్తాడు. దీనినే మనం దక్షిణాయనం అంటాము. దేవతలకు దక్షిణాయం అనేది రాత్రి కాలంలో సమానం. ఇంతటి గొప్ప ఆధ్యాత్మిక నేపథ్యం ఉన్న ఈ రోజున పూజలు ఎప్పుడు చేయాలి అనే సందేహం చాలామందికి వస్తుంది. ఆధ్యాత్మిక సాధన చేసేవారు, నియమనిష్టలు పాటించేవారు ఉదయం బ్రాహ్మీ ముహూర్తంలో అనగా ఉదయం 4 గంటల నుండి 5 గంటల మధ్యలో పూజ చేసుకోవడం అత్యంత శ్రేయస్కరం. ఒకవేళ బ్రహ్మీ ముహూర్తంలో పూజలు చేయలేని వారు సూర్యోదయం తర్వాత 7:20 నుండి 9 గంటల లోపు స్వామివారిని పూజించవచ్చు. ఈ రోజున పసుపు రంగు వస్త్రాలు ధరించడం స్వామికి ఎంతో ఇష్టం. తలస్నానం చేసేటప్పుడు షాంపూ లాంటివి వాడకుండా స్వచ్ఛమైన నీటిలో చిటికెడు పసుపు వేసుకొని స్నానం చేస్తే జాతక దోషాలన్నీ తొలగిపోతాయి. ఈ పవిత్రమైన ఏకాదశి పర్వదినాన్ని మన తెలుగు నాట పేలాల పండుగ అని కూడా ఎంతో ఆప్యాయంగా పిలుచుకుంటాము. ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామికి ప్రత్యేకంగా పేలాల పిండిని నివేదించి ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరూ దానిని ప్రసాదంగా స్వీకరిస్తే ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు కలుగుతాయని మన నమ్మకం. అయితే నేటి కాలంలో చాలామంది సమయం లేక బయట మార్కెట్లో దొరికే పేలాల పిండిని ప్యాకెట్ల రూపంలో తెచ్చుకొని స్వామివారికి నివేదిస్తున్నారు. కానీ భగవంతునికి సమర్పించే నైవేద్యాన్ని స్వయంగా మన ఇంట్లోనే మన చేతులతో తయారు చేసుకోవడం వల్ల సంపూర్ణమైన పుణ్యం లభిస్తుంది. కాబట్టి పండుగకు ఒకరోజు ముందుగానే నాణ్యమైన జొన్నలను ఇంటికి తెచ్చుకొని సిద్ధం చేసుకోండి. ఆ జొన్నలను నూనె వేయకుండా దోరగా వేయిస్తే అవి చక్కగా పేలాలుగా విచ్చుకుంటాయి. ఆ జొన్న పేలాలను మిక్సీ జార్లో వేసి అందులో కొద్దిగా పుట్నాల పప్పు, స్వచ్ఛమైన బెల్లం తురుము, సువాసన కోసం 2 యాలకులు వేసి కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలి. ఒకవేళ మీకు జొన్నలు అందుబాటులో లేకపోతే ప్రత్యామ్నాయంగా మొక్కజొన్న గింజలతో కూడా ఈ పేలాల పిండిని అద్భుతంగా తయారు చేసుకోవచ్చును. శ్రీ మహావిష్ణువు పూజ అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది తులసి. వెంకటేశ్వర స్వామి పూజలో ఖచ్చితంగా తులసి దళాలు ఉండి తీరాల్సిందే. స్వామివారికి కనీసం 2 తులసి ఆకులను భక్తితో సమర్పించినా సరే ఆ భక్తవత్సలుడు ఎంతో సంతోషించి మీ కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుస్తాడు. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన నియమం గుర్తుంచుకోవాలి. శనివారం పూట తులసి దళాలను చెట్టు నుంచి పొరపాటున కూడా తుంచరాదు. కాబట్టి తొలి ఏకాదశి పూజకు అవసరమైన తులసి ఆకులను శుక్రవారం రోజు తెంపి శుభ్రం చేసుకొని సిద్ధంగా ఉంచుకోవాలి.
పండుగ రోజు ఉదయాన్నే ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంటి గుమ్మానికి పచ్చని మామిడి ఆకుల తోరణాలు కట్టి గడపకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టాలి. ఇంటి ముందు గుమ్మం బయట పసుపుతో స్వస్తిక్ గుర్తును వేయటం వల్ల అది సకల దైవ శక్తులను మీ ఇంటిని ఆకర్షిస్తుంది. ఆ తర్వాత పూజా మందిరాన్ని శుభ్రం చేసుకొని శ్రీ వెంకటేశ్వర స్వామి పటానికి పసుపు కుంకుమలు పూలమాలలు అలంకరించి భక్తి శ్రద్ధలతో పూజను ప్రారంభించాలి. ఈ తొలి ఏకాదశి రోజున ఇంట్లో పూజతో పాటుగా తులసి కోటకు కూడా ప్రత్యేకంగా పూజించాలి. తులసి ముందు బియ్యపు పిండితో అష్టదళ పద్మం ముగ్గు వేసి అక్కడ ఆవు నెయ్యితో దీపం వెలిగించాలి. తులసి కోటలో కొన్ని పచ్చి పాలు పోసి భక్తిగా ప్రదర్శనలు చేస్తే అష్టలక్ష్ముల అనుగ్రహం మీ సొంతమవుతుంది. ఆ తులసి కోటలోని పవిత్రమైన మట్టిని తీసుకొని నుదుట బొట్టులాగా పెట్టుకుంటే జాతకంలోని దోషాలన్నీ పటాపంచలవుతాయి. ఒకవేళ మీ ఇంట్లో తులసి కోట లేకపోతే ఈ పర్వదినాన ఒక చిన్న తులసి మొక్కకు నర్సరీ నుండి తెచ్చుకొని ఇంట్లో నాటుకుంటే మీ కుటుంబానికి ఎంతో మేలు జరుగుతుంది. అలాగే ఈ ఏకాదశి రోజున ముక్కోటి దేవతలకు నిలయమైన గోమాత విగ్రహాన్ని ఇంటికి తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకుంటే ఇంట్లో ఎప్పటికీ ఎన్నటికీ డబ్బు కొరత ఉండదు. ఈ పర్వదినాన విష్ణుమూర్తి కొలువై ఉన్న రావి చెట్టుకు పూజించడం వల్ల విశేషమైన ఫలితం కూడా ఉంటుంది. శనివారం రావి చెట్టును ముట్టుకుంటే చాలా దరిద్రం తొలగిపోయి భోగభాగ్యాలు వర్ధిస్తాయి. కాబట్టి రావి చెట్టు కింద నువ్వుల నూనెతో దీపం వెలిగించి 7 ప్రదర్శనలు చేస్తే లక్ష్మీనారాయణుల ఆశీర్వాదం లభిస్తుంది. స్వామివారికి చేసే దీపారాధనలో పిండి దీపాలకు ఒక విశిష్టమైన స్థానం ఉంది. ఈ తొలి ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామి ముందు బియ్య పిండితో తయారు చేసినటువంటి దీపాలు వెలిగిస్తే మీ కష్టాలన్నీ ఇట్లే కరిగిపోతాయి. పచ్చని బియ్యపు పిండిలో కొద్దిగా బెల్లం తురుము, ఆవు పాలు, స్వచ్ఛమైన ఆవు నెయ్యి కలిపి ముద్దలా చేసి 2 ప్రమిదలను తయారు చేసుకోవాలి. ఆ పిండి ప్రమిదంలో నెయ్యి వేసి ఒత్తులు వేసి వెలిగించి స్వామివారికి హారతి ఇవ్వాలి. పూజలో స్వామివారికి మనం తయారు చేసిన పేలాల పిండి, వడపప్పు, పానకం, అరటి పండ్లు నైవేద్యంగా నివేదించాలి. మీ పూజ గదిలో కుడివైపుకు తిరిగి ఉండే దక్షిణావృత శంఖం ఉంటే గనుక అందులో పాలు పోసి విష్ణుమూర్తి సాలగ్రామానికి లేదా విగ్రహానికి అభిషేకం చేస్తే అపారమైన ధనలాభం కలుగుతుంది. పూజా సమయం పూర్తయ్యే వరకు ప్రశాంతంగా కూర్చొని విష్ణు సహస్రనామ పారాయణం చేయడం లేదా కనీసం ఒక ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం ఎంతో పుణ్యప్రదం. లక్ష్మీదేవికి ఇష్టమైన ఎర్రటి పూలతో పూజించి తాంబూలం సమర్పిస్తే ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. ఏకాదశి పర్వదినం అనగానే మనకు గుర్తొచ్చేది ఉపవాస దీక్ష. ఈ రోజున కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆహారం తీసుకోకుండా ఉపవాసం ఉండాలని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ ఒక్కరోజు నిష్టగా ఉపవాసం ఉంటే అశ్వమేధ యాగం చేసినంత పుణ్యం, 60,000 సంవత్సరాలు తపస్సు చేసినంత దేవాది దేవుని సంపూర్ణ అనుగ్రహం కలిగి సకల శుభాలు కలుగుతాయి. ఉపవాసం ఉన్నవారు లేనివారు కూడా ఈ రోజున బియ్యంతో చేసిన అన్నం, మాంసాహారం, చింతపండు, గుమ్మడికాయ, ఉలవలు, మినప్పప్పు వంటివి పొరపాటున కూడా తినకూడదు. పాలు, పండ్లు, గోధుమ రవ్వ లేదా చపాతీ వంటి సాత్విక ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. పగటిపూట నిద్రపోవడం, మంచం మీద కూర్చోవడం లాంటివి చేయకూడదు. జుట్టు కత్తిరించుకోవడం, గోళ్లు కత్తిరించుకోవడం వంటివి ఈ పవిత్ర దినాన నిషిద్ధం. సాయంత్రం వేళ మళ్ళీ ఇంటిని శుభ్రం చేసుకొని గుమ్మం బయట 2 నెయ్యి దీపాలు వెలిగిస్తే మీ ఇండ్లు కనకవర్షంతో నిండిపోయి దరిద్ర దేవత బయటికి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత సమీపంలోని శ్రీవారి ఆలయానికి వెళ్ళి దర్శించుకొని దీపారాధన చేయాలి. చివరిగా ఎంత పూజ చేసినా, ఎన్ని ఉపవాసాలున్నా ఈ పర్వదినాన దానం చేయకపోతే ఈ వ్రతం సంపూర్ణం కాదు. మీకు తోచినంతలో బియ్యం, బట్టలు లేదా డబ్బులను పేదవారికి దానం చేయండి. ముక్కోటి దేవతలు కొలవై ఉన్న సాక్షాత్ గోమాతకు అరటి పండ్లు లేదా తోటకూరను తినిపిస్తే ఈ భూమండలంపై ఉన్న సకల పుణ్యతీర్థాలను దర్శించినంత గొప్ప పుణ్యఫలితం మీ సొంతమవుతుంది. వీలైతే ఒక చిన్న వెండి నాణాన్ని కొని తెచ్చి స్వామివారి పాదాల చెంత ఉంచి పూజించి బీరువాలో పెట్టుకోండి. మీ ఇంట్లో ధన ప్రవాహం ఎప్పటికీ వృద్ధి చెందుతూనే ఉంటుంది. ఈ ఆధ్యాత్మిక సమాచారం మీకు ఉపయోగకరంగా అనిపించినట్లయితే తప్పకుండా ఈ వీడియోకు లైక్ చేయండి. ఓం శ్రీమాత్రే నమః.